హాయ్ అండి, ఉన్నారంతా బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు శనగపప్పుతో పూర్ణాలేనా? ఈసారి కొత్తగా వెరైటీగా కొంచెం ఉప్మా రవ్వతో చేసుకుందాం. అవి ఎలా చేస్తాం ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ కడాయిని పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు, ఎందుకంటే అమ్మవారికి కొంచెం ప్రసాదం తీసుకోవాలి కాబట్టి జీడిపప్పులు వేసాను. అదే నెయ్యిలో ఒక టీ గ్లాసు ఉప్మా రవ్వ వేసుకున్నాను. ఈ ఉప్మా రవ్వ ఎలా వేయాలంటే, మనం గోధుమలు ఉంటాయి కదా, గోధుమ కలర్లోకి వచ్చేటట్టు వేపుకోవాలి. అది కూడా సన్నని మంట మీద వేపుకోవాలి. ఇగోండి గోధుమ కలర్ వచ్చింది కదా, ఎందుకంటే నేను పక్కనే ఒక గిన్నెతో నీళ్ళు తల మరిగేటట్టు మరగబెట్టుకున్నానండి. ఆ నీళ్ళే పోసేస్తున్నాను ఇందులోను. మనం ఒక టీ గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, అదే టీ గ్లాస్తో నేను 2.5 గ్లాసులు వాటర్ తీసుకొని వాటిని మరగబెట్టుకున్నాను. ఆ మరగబెట్టుకున్న వాటర్ ఇందులో వేసుకొని ఉప్మా రవ్వలో వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటర్లో ఉప్మా రవ్వ మొత్తం ఉడికి దగ్గరికి అవ్వాలి. ఇప్పుడు మనం పంచదార వేసుకుందాం. స్వీట్కి సరిపడినంత పంచదార కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పంచదార మొత్తం ఇందులో కరిగేటట్టు మొత్తం కలిపేసుకుందాం. రవ్వ పంచదార మొత్తం కలిసిపోయి ఇది కూడా పంచదార కరిగినాక ఇది కూడా వాటర్ లాగా అవుతుంది కదా, పాకంలాగా. ఇప్పుడు ఇది కూడా కరిగిపోయి దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు యాలకుల పొడి ఉంటే యాలకుల పొడి వేసుకుంటే, నా దగ్గర యాలకుల పొడి లేదు, నేను యాలకుల్ని ఇలా చేత్తో నలిపి వేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్లో ఇందాక మనం జీడిపప్పులు వేపుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుందాం. ఇవి మొత్తం కలిసిపోయిన తర్వాత లాస్ట్లో 1 స్పూను నెయ్యి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ నెయ్యి కూడా కలిపేసుకుందాం. ఇందులో చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా చేసుకున్నారో లేదో కానీ ఇవి ప్రసాదం పూర్ణాలు కూడా చాలా బాగుంటుంది. ఉప్మా రవ్వతో చేస్తాం కదా మనం కేసరి, వీటితో కూడా పూర్ణాలు చాలా బాగుంటాయి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకుందాం. చల్లారిన వరకు వేడితో మనం చేయలేం కదా, అందుకనేసి ఇలా ఇప్పుడు పూర్ణాలు చేసుకుందాం రండి. ఇందాలు చేశాను కదా, మా పిల్లలకు సగం తినేసారు. సర్లే ఉన్నటితో ఎన్ని వస్తాయని వేద్దాం కదా, మీకు చూపిద్దాం అనేసి ఉన్నది తీసుకుంటున్నాను. ఇందాక చేసాం కదా, ఆ ప్రసాదాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇది మొత్తం మెత్తగా చేసేసుకుందాం. బాగా చల్లగా అయిపోయింది కదా, అందుకే కొంచెం గట్టిగా అయింది. ఇగోండి ఇలా కలిపేసుకొని మనం కావాల్సినవి చిన్న ముద్దల్లాగా చేసేసుకుందాం. రాబోయే బోల్డ్ పండుగలు వస్తున్నాయి కదా, శ్రావణ మాసం, వినాయక చవితి, దసరా, చాలానే బతుకమ్మ, బోనాలు చాలా వస్తున్నాయి కదా. ఎప్పుడొకప్పుడు ఏదో ఒక సమయంలో ఈ స్వీట్ చాలా సింపుల్ అండి. ఒక 10-15 నిమిషాల్లోనే అయిపోతుంది. మనం దోశలకి నానబెట్టుకున్నాం కదా, ఆ రుబ్బే తీసుకుంటున్నాను. ఆ పిండి తీసుకొని ఒక 2 గంటలు తీసేసుకున్నాను. అందులోనే ఉప్పు, కొంచెం సోడా వేసుకున్నాను. అవి మొత్తం ఉప్పు సోడా కలిసిపోయినట్టు కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందాకల్లా ప్రసాదం అదే కేసరి ఉండలు చేసుకున్నాం కదా, ఇందులోను ఈ పిండిలో ముంచేసి పూర్ణాలాగా వేసేసుకోవడమే. ఇవైతే మా సైడు చాలా చేస్తారండి. సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ ఖర్చు ఉండదు అనేసి. ఖర్చు అని కాదు కానీ సింపుల్గా అయిపోతుంది. మనకి శనగపప్పు బూరెలు అంటే అందరికీ కుదరవు కదా, అయితే ఎవరైనా చేసుకోవచ్చు. కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఎవరైనాను ఈసారి శ్రావణ మాసానికి ట్రై చేసి చూడండి. అమ్మవారికి కూడా చాలా ఇష్టం కదా రవ్వ ప్రసాదం లాగా. అవే మనం పూర్ణాలు చేసి పెడితే ఇంకా మంచిది. అయిపోయినాయి మన పూర్ణాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎన్ని, ఒక 6 పూర్ణాలు వచ్చినాయి నేను ఉంచిన ప్రసాదంతో. ఇప్పుడు లాస్ట్ పిండి మిగిలిపోయింది కదా, అట్లా పిల్లలు పునుగులు వేసేయన్నీ, ఒకటి స్వీట్ చేసాం కదా, ఇంకోటి హాటు. పునుగులకి అందులోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి వేసుకున్నాం కదా. ఇగోండి మా అబ్బాయి తింటుండు, అమ్మ సూపర్ ఉన్నాయి అంటుండు. సూపర్ వచ్చినాయి మన పూర్ణం బూరెలు అయితే, సూపరు. ఏమైనా నేను వండిన తర్వాత ఇటు తిని ఎలా ఉన్నదో చెప్తాడు, సూపర్ ఉన్నాయి అంటుండు. ఇందాక పునుగులకి వేసుకున్నాం కదా, అందులోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని పునుగులు చిన్న పునుగులు వేసేసుకుందాం పిల్లలకి. ఇలా మనం దోశల పిండి ఉంటే చాలండి, అన్నీ రెడీ అయిపోతాయి. దేనికి ఆడావుడి పడక్కర్లేదు. ఇలాగా చిన్నవి మనం బోండాల్లాగే వేసేసుకుందాం పునుగులు. ఇగోండి ఇవి హాట్ పునుగులు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.